ఓకే, 9th చాప్టర్ లో ఎన్ని శ్లోకాస్ ఉన్నాయి? 9th చాప్టర్ పేరు ఫస్ట్ శ్లోకాలను ఏం చెప్తారు తెలుసా? దీంట్లో ఫస్ట్ శ్లోకాలు చదవండి, మీకు అందరికి వచ్చు. 9th చాప్టర్ ఫస్ట్ శ్లోక. ఓకే, సెకండ్ శ్లోక. ఇదముత్తమం. సో ఈ నాలెడ్జ్ ఎట్లాంటిదంటే కింగ్ ఆఫ్ ఆల్ ద నాలెడ్జ్ అన్నమాట. ఏది? భగవద్గీత వచ్చేసి అందులోని స్పెషల్ గా 9th చాప్టర్ వచ్చేసి కింగ్ ఆఫ్ ఆల్ ద నాలెడ్జ్. సో 9th చాప్టర్ స్పెషాలిటీ ఈరోజు చూస్తాం. సో ఈ చాప్టర్ కి ఇచ్చినటువంటి పేరు ఏమి అంటే ద గోడ్ సాక్రిఫైస్. దీనికి సంబంధించిన స్టోరీ పేరు. సో ఈ గోడ్ సాక్రిఫైస్, సో ఇవన్నీ ఎవరెవరికి చెప్తున్నారు? పాస్ట్ స్టోరీస్ అన్ని శివుడు పార్వతి అమ్మవారికి చెప్తున్నారు. సో ఫస్ట్ చాప్టర్ లో ఎవరి గురించి తెలుసుకున్నాం మనము? సుశర్మ. సెకండ్ దేవశ్యామ. థర్డ్ జడ. ఫోర్త్ భరత. ఫిఫ్త్ పింగళ. సిక్స్త్ జనశ్రుతి. సెవెంత్ శంకుకర్ణ. ఎయిత్ భవ శర్మ. ఎస్, వెరీ గుడ్. సో ఇప్పుడు 9th చాప్టర్ లో ఎవరి గురించి? మాధవ. భగవంతుడిని కూడా మాధవ అంటారు కదా. ఎందుకు మాధవ అంటారు కృష్ణని? ఎందుకంటే లక్ష్మీ అమ్మవారి వాళ్ళ హస్బెండ్ కాబట్టి. ఎందుకు? హస్బెండ్ కాబట్టి మాధవ అంటారు. సో పార్వతీ అమ్మవారికి శివుడు చెప్తున్నాడు. సో ఏమనంటే ఒకానొకసారి మాహిష్మతి అని ప్లేస్ ఉంది. ఏం ప్లేస్? ఏమో గుర్తొచ్చింది అందరికి. సో మాహిష్మతి అనే ప్లేస్ ఉంది. అక్కడ మాధవ అని ఒక బ్రాహ్మణ ఉన్నాడు. సో ఆ బ్రాహ్మణ ఒక నర్మదా నది దగ్గర ఉండేవాడు అనమాట. సో ఆ బ్రాహ్మణ వచ్చేసి అన్ని రిచువల్స్ మంచిగా ఫాలో చేస్తుండే. బెస్ట్ బ్రాహ్మణ లాగా అనమాట. ఇంకా ఫుల్ అన్ని రిచువల్స్ బాగా ఫాలో చేస్తుండని అక్కడ ఉన్న ధనవంతులందరూ కానీ రాజు కానీ ఏం చేస్తారంటే బాగా ధనం పోగు చేసి ఆయనకి ఇచ్చారు. ఏమని? మంచి ఒక పేద విక్రాంతి. అక్కడ బాగలేదు, ఇక్కడికి రా, ఇక్కడికి రా, నీ వాస్తు ఇక్కడనే బాగుంటుంది. ఇప్పుడు ఆన్సర్స్ వస్తాయి చూడండి. సో ఆ కింగ్డమ్ పేరు మాహిష్మతి. ఇప్పుడు వింటే మళ్ళీ చెప్తావని అది చెప్తున్నా. మాహిష్మతి. హీరో పేరు మాధవ. సో ఆయన ఎక్కడ ఉండేవాడు? నర్మదా నది దగ్గర ఉంటుండే. ఆయన గుడ్డా బేడా? వెరీ గుడ్. సో ఆయన అన్ని రిచువల్స్ బాగా చేస్తుండనేసి ఆయన ఇట్లా అవుతున్నాడు. రిచువల్స్ అన్ని బాగా చేస్తున్నారు అనేసి ఆయనకి చాలా ధనం పోగు చేసి ఇచ్చి మంచిగా యజ్ఞ హోమాలు చేయాలి, గ్రాండ్ సెలబ్రేషన్ చేయాలి యజ్ఞ హోమాలు అని చెప్తారన్నమాట. ఆయన ఏం చేస్తారంటే మిస్టేక్ చేస్తారు. ఆయన ఏం మిస్టేక్ చేస్తారంటే ఓ పెద్ద యజ్ఞం చేయాలి కదా అంటే బలి ఇవ్వాలి. సో బలి ఇస్తాను అనేసి ఒక గోట్ ని తీసుకొని వస్తాడు. ఏం తీసుకొచ్చిండో? గోట్. గోట్ ని తీసుకొని వచ్చిండు. గోట్ అంటే తెలుగులో ఏమంటారు? మేక. ఏమంటది? వెరీ గుడ్. సో ఒక మేకని తీసుకొని వచ్చిండు అనమాట. తీసుకొని వచ్చేసి దానికి అన్ని అలంకరణ చేసేసిండు. నెక్స్ట్ ఏం చేయాలి? బలి చేయాలి కదా. సో అలంకరణ చేసేసి ఎప్పుడైతే బలి ఇవ్వడానికి రెడీ చేస్తాడో అది గట్టిగా నవ్వడం స్టార్ట్ చేస్తుంది అనమాట. ఒక మనిషిలాగా నవ్వుతూ ఉంటుంది అనమాట. అది కూడా నవ్వుతా ఉంటే ఆయన ఆశ్చర్యపోతాడని. ఆశ్చర్యపోయి నువ్వేమి ఇట్లా నవ్వుతున్నావు అనేసి అడుగుతాడని. అడిగితే అప్పుడు అది మాట్లాడడం స్టార్ట్ చేస్తుంది. ఎవరు? మేక ఆర్ గోట్ మాట్లాడుతుంది అనమాట. ఏమంటే నువ్వు అందరు అనుకుంటున్నారు నువ్వు ఎంతో గొప్ప బ్రాహ్మణుడు అని, కానీ నువ్వు ఒక ఫూలిష్ అనేసి చెప్తుంది అనమాట. ఏమని? ఫూలిష్ ఉన్నావు అనేసి చెప్తుంది. ఎందుకు అనేసి అడుగుతారనమాట ఆయన. ఎందుకంటే ఇట్లా బలి ఇస్తే నెక్స్ట్ జన్మ నువ్వు కూడా ఏం కావాలి? గోటయ్య పుట్టాల్సి వస్తుంది నెక్స్ట్ జన్మ కూడా.
అనేసి చెప్తుంది అనమాట. అప్పుడు ఆయనకి డౌట్ వస్తుంది అనమాట, మీరు ఎవరు అసలుకి, మీ పూర్వజన్మ ఏమి, మీరు ఈ గోట్ రూపంలోకి రావడానికి గల కారణం ఏమిటి అని అడుగుతారన్నమాట. 3 క్వశ్చన్స్ అడుగుతారు. ఏమేమి? మీరు ఎవరు, మీ ప్రీవియస్ లైఫ్ ఏమి, మీరు ఈ గోట్ లైఫ్ రావడానికి చేసిన కారణాలు, ఏమేం పనులు చేస్తే ఈ గోట్ లైఫ్ దొరికింది మీకు. సో ఆయన ఏం చెప్తారంటే, నేను ముందు లైఫ్ లో నీలాగానే ఒక మంచి బ్రాహ్మణుడిని, కానీ నేను కూడా ఏం చేసినంటే నీలాగానే ఇంకొక గోడ్ని పట్టుకొని వచ్చి బలి ఇవ్వడానికి పోయినా. నేను ఎప్పుడైతే దాన్ని బలి ఇస్తున్నానో అది నన్ను శపించింది. సో అంటే బలి ఇచ్చేటప్పుడు ఏ గోట్ అయినా సరే, ఏ జంతువు అయినా సరే ఆపోజిట్ పర్సన్ ని శపిస్తూనే ఉంటది. ఏమైనా హ్యాపీ అవుతుందా? ఏదన్నా ఎవరైనా వచ్చి మన చెయ్యికి వస్తే మనం హ్యాపీ కట్ చేసుకోమని చెప్తామా? ఏం చేస్తామో? తిడతాము, లేదంటే తప్పించుకోవడానికి ట్రై చేస్తాం, అవునా? సో ఇక్కడ కూడా ఈ గోట్ ముందు లైఫ్ లో ఎవరో ఒక బ్రాహ్మణ. సో అది ఆయన కూడా ఏం చేసిండు? ఒక మేకని బలి ఇవ్వడానికి ప్రయత్నం చేసింది. సో ఆ మేక ఏం చేసింది? నువ్వెంతో మూర్ఖంగా ఉన్నావు, క్రూయల్ గా ఉన్నావు, నువ్వు క్రూరంగా ఉన్నావు, కాబట్టి నీ పిల్లలు కూడా తండ్రి లేని వాళ్ళు అయిపోతారు నాలాగా అనేసి శపించేస్తుంది. సో అందుకనే నెక్స్ట్ లైఫ్ ఏమైంది? ఆయనకు కూడా గోట్ లాగా వచ్చింది. సో అట్లనేసి చెప్తారనమాట. ఎప్పుడైతే ఈ విషయం వింటారో, ఎవరు వింటున్నారు ఈ విషయము? మాధవ వింటున్నాడు. ఎవరు చెప్తున్నారు? గోట్ చెప్తుంది. ఆయన ఆశ్చర్యపోతాడు అనమాట. అమ్మో, ఇంత వెనకాల, ఇంత బ్యాక్గ్రౌండ్ లో ఇంత ఫిలాసఫీ ఉందా దీన్ని బలి చేయకుండా ఉండడం అనే దాంట్లో అనేసి అనుకుంటాడు ఆయన. అనుకొని మళ్ళీ ఆ మేక, దీనికే నువ్వు ఆశ్చర్యపోతున్నావా? ఇంతకంటే ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం చెప్తాను విను అని చెప్తాడనమాట. సో అప్పుడు ఏం చెప్తాడంటే, కురుక్షేత్ర అని ఒక ప్లేస్ ఉంది. ఏం జరిగింది కురుక్షేత్రలో? కురుక్షేత్ర ముందు నేమ్ ఆల్టర్నేటివ్ నేమ్ ధర్మక్షేత్ర, కానీ ముందు నేమ్ కురు అనే రాజు వెళ్ళి అక్కడ దున్నిండు కాబట్టి కురుక్షేత్ర అని పేరు వచ్చింది. కానీ ముందు ఆ ప్లేస్ లో బ్రహ్మ తపస్సు చేశారు కాబట్టి అదేమైతుంది? బ్రహ్మక్షేత్ర. బ్రహ్మక్షేత్రం నుంచి కురుక్షేత్ర అయింది. అర్థమైందా? సో ఇదే కురుక్షేత్రలో ఒకసారి సూర్యదేవ్ డైనాస్టిక్ చెందిన ఒక రాజు ఉన్నాడు. ఆయన పేరేం పేరు? చంద్ర శర్మ. సో ఆయన ఏమనుకున్నాడండి, లేదు ఆయన మంచి వ్యక్తి, సుశర్మ వాళ్ళ ఫ్రెండ్ కాదు, ఈయన గుడ్ అసోసియేషన్ లో ఉన్నాడు. అందుకే క్వాలిఫైడ్ బ్రాహ్మణస్ కి మంచిగా చారిటీ ఇవ్వాలనుకున్నాడు ఆయన. సో ఈయన అందరికి మంచిగా చారిటీ ఇవ్వాలి అనేటువంటి ఆలోచనతో ఉంటాడు అనమాట. సో ఆయన క్వాలిఫైడ్ బ్రాహ్మణకి నేను మంచిగా చారిటీ ఇవ్వాలి అనేసి అనుకుంటాడు అనమాట. అనుకొని వెతుకుతూ ఉంటాడు అనమాట. సరే అని వాళ్ళ ఆస్థానంలో ఉన్న మంత్రులు ఒక ఆయనను చూపిస్తారు. ఈయన చాలా చాలా మంచి బ్రాహ్మణ, చాలా గ్రేట్ అనేసి చెప్తారనమాట. చెప్పినప్పుడు ఆయన వెళ్ళి ఆయనకి చారిటీ ఇవ్వడానికి వెళ్తాడనమాట. చారిటీ అంటే సో మెనీ గిఫ్ట్స్ అన్ని ఉంటాయి కదా. సో రాజు కాబట్టి ఆయనకి సర్వెంట్స్ ని కూడా ప్రొవైడ్ చేస్తారు ఆ గిఫ్ట్స్ లోని. సో ఒక సర్వెంట్ వచ్చేసి దాంట్లో అంటే సేవకుడు అనమాట, ఎప్పుడు ఆయనకి సేవ చేస్తూనే ఉంటాడు. సో అట్లా ఒక సేవకుడిని నియమిస్తాడనమాట. సో ఆ సేవకుడిని కూడా గిఫ్ట్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఆ సేవకుడు ఎట్లుంటాడంటే బ్లాక్ కలర్ లో ఉంటాడు. ఏ కలర్? సో బ్లాక్ కలర్ లో ఉంటాడు అనమాట. ఎప్పుడైతే ఆ సేవకుడు దగ్గరికి వెళ్తాడో ఆ సేవకుడి యొక్క చెస్ట్ అనేది హెవీ అయిపోయి ఆ హెవీనెస్ లోంచి ఇద్దరు బయటికి వస్తారనమాట. ఒకరేమో డాగ్ ఈటర్, ఇంకొకరేమో డాగ్ ఈటర్ వాళ్ళ భార్య. వాళ్ళిద్దరూ ఆ బ్రాహ్మణ మీదకి వెళ్తారనమాట. అంటే ఒక స్పిరిట్స్ ఏవో ఆయన పైన అటాక్ చేయడానికి వస్తున్నాయి ఆ బ్రాహ్మణ మీదకి. ఆ బ్రాహ్మణ ఏమో మంత్రాలు చాంటింగ్ చేసింది. సో దానివల్ల ఏమైందంటే సడన్ గా విష్ణుదూతలు వచ్చేసారు. చూడండి, అందరు కొత్త కొత్త క్యారెక్టర్స్ వచ్చేస్తున్నారు. విష్ణుదూతలు వచ్చేసారు. సడన్ గా విష్ణుదూతలు వచ్చేసి ఏం చేసిరు? ఈ డాగ్ ఈటర్ ని తీసి పక్కన పడేసారు. ఈ డాగ్ ఈటర్ వాళ్ళ వైఫ్ ని తీసుకుని వెళ్ళి దూరం పడేసారు అనమాట. అంటే ఆయనకి, ఆ బ్రాహ్మణకి సమ్ భయంకరమైన, అంటే ఒక డేంజరస్ సిచ్యువేషన్ లోంచి బయటపడేసారు. ఎవరు? విష్ణుదూతలు. సో విష్ణుదూతలు ఏం చేశారు? ఆయనని ఆ డేంజరస్ సిచ్యువేషన్ లోంచి
కాపాడారు. ఎవరిని కాపాడారు? బ్రాహ్మణకి ఆ బ్లాక్ కలర్ లో ఉన్న సర్వెంట్ ని ఎవరు గిఫ్ట్ ఇచ్చారు? రాజు. ఆ రాజు పేరు చంద్రశర్మ. ఏ రాజ్యానికి రాజు? సూర్యదేవ్ డైనాసిటీ. ఏ కింగ్డమ్ కి? కురుక్షేత్ర అనే కింగ్డమ్ కి. ఈ స్టోరీ అంతా ఎవరెవరికి చెప్తున్నారు? గోట్ మాధవకి చెప్తుంది. ఆ స్టోరీ ఎవరెవరికి చెప్తున్నారు? శివుడు పార్వతికి చెప్తున్నారు. సో ఇక్కడ ఏమైందంటే అప్పుడు రాజు ఆశ్చర్యపోతారనమాట. ఇక్కడ ఈ లోపల సెకండ్ స్టోరీ లోపల. సో రాజు ఆశ్చర్యపోతాడు. ఎవరు? చంద్రశర్మ ఆశ్చర్యపోతాడు. ఆశ్చర్యపోయి ఆ బ్రాహ్మణ దగ్గరికి వెళ్ళి అడుగుతాడు అనమాట, అసలు ఏం జరిగింది ఇక్కడ, నాకేం అర్థం కావట్లేదు. వాళ్ళెవరు మీ పైకి అటాక్ వచ్చిన వాళ్ళు? మీరు ఎలా, వీళ్ళెవరు విష్ణుదూతలు వచ్చినారు? ఇదంతా ఏమో ఆశ్చర్యకరమైన థింగ్స్ జరిగినాయి ఇక్కడ. అసలు ఏం జరిగింది నాకు వివరంగా చెప్పమంటే అప్పుడు ఆ బ్రాహ్మణ చెప్తారనమాట. వీళ్ళిద్దరు ఎవరు అంటే, ఒక ఆయన డాగ్ ఈటర్ అంటే పర్సనాలిటీ ఆఫ్ సిన్ అంటే పాప పురుషుడు. సెకండ్ వాళ్ళు ఎవరు? పర్సనాలిటీ ఆఫ్ అఫెన్సివ్నెస్ అంటే అపరాధ పురుషు. సో వీళ్ళిద్దరు కూడా నా పైన అటాక్ చేయడానికి వచ్చారు. నేను పాపం నుంచి ఇంకా అపరాధం నుంచి తప్పించుకున్నాను. ఎలా తప్పించుకున్నానంటే కొన్ని మంత్రాలు చాంట్ చేసిన. అప్పుడు రాజు అడుగుతారు అనమాట, ప్లీజ్ 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 ఆ మంత్రాలు ఏవో నాకు కూడా చెప్పండి అని అడిగింది అనమాట. అప్పుడు ఆయన ఏం చేసిందంటే భగవద్గీత 9th చాప్టర్ ఓపెన్ చేసి రాజుగారి చేతిలో పెట్టేసింది. ఏం చెప్పింది? ఇంకా 9th చాప్టర్ ఎన్ని శ్లోకాలు ఉన్నాయి? 34. ఎస్, ఆ 34 శ్లోకాస్ కూడా చదవాలి అనేసి చెప్పింది అనమాట. సో అందుకనే మనం భగవద్గీత శ్లోకాస్ అనేది రిసైట్ చేయాలి ఎవ్రీడే. సో అప్పుడు ఏమైతుంది? ఎలా రిసైట్ చేయాలి అంటే భగవంతుడి యొక్క పాదాల వద్ద మనము శరణు తీసుకునే భావంతోటే మనము రిసైట్ చేయాలి. గోవిందుడి యొక్క పాదాలని మనము సరెండర్ అవుతున్నట్టుగా, శరణాగతి పొందుతున్నట్టుగా భావిస్తూ ఎప్పుడైతే 9th చాప్టర్ చదువుతామో మన లైఫ్ లో పర్ఫెక్షన్ వస్తుంది. సో తరువాత నెక్స్ట్ ఏం చేసింది? ఇంకా మాధవుడు ఏం చేసింది? ఇంకా మాధవ కూడా గొర్రెను మేకని పక్కన పెట్టేసి ఇంకా వెళ్ళిపోయి భగవద్గీత తెచ్చుకొని కూర్చొని 9th చాప్టర్ చదువుతా ఉన్నాడు అన్నమాట. సో ఆయన లైఫ్ కూడా పర్ఫెక్షన్ వచ్చేసింది, భగవంతుణ్ణి చేరుకోగలిగిండు. అర్థమైందా? ఎస్. సో అందుకనే కులశేఖరాల వాళ్ళు ఫస్ట్ శ్లోకాలు ఏం చెప్తారు ముకుందమాల స్తోత్రాలో? శ్రీవల్లభేతి వరదేతి దయా భక్త ప్రియేతి భవలుంఠన కోవిడేతి నాతేతి నాగశయనేతి జగన్నివాసేతి ఆలాపినం ప్రతిదినం కురు మా ముకుంద. తర్వాత లైన్ కూడా వచ్చా? జయతు జయతు దేవో నందనోయం వృష్ణివంశ ప్రదీపః జయతు జయతు మేఘా శ్యామల కోమలాంగో జయతు జయతు పృథ్వీ భారనాశో ముకుంద. సో ఇక్కడ మొత్తం కూడా కులశేఖరాల వారు ఏం చెప్తున్నారంటే మీ యొక్క పాదాలని శరణు తీసుకునేటువంటి శక్తిని, ఇంకా బుద్ధిని రెండింటిని నాకు ఇవ్వండి అని భగవంతుని వేడుకుంటున్నారు అన్నమాట. కాబట్టి 9th చాప్టర్ స్పెషాలిటీ అది. 9th చాప్టర్ చదివితే మన లైఫ్ అనేది పర్ఫెక్షన్ దొరుకుతుంది. మనకు ఎలాంటి డేంజర్స్ ఉన్నా సరే దాని నుంచి బయటపడేయడానికి స్వయంగా భగవంతుడే మనకి హెల్ప్ చేస్తారు. అర్థమైందా? 9th చాప్టర్ లో ఒక ఇంపార్టెంట్ శ్లోక ఉంది. ఏం శ్లోకం అది? రాజవిద్య రాజగుహ్యం ఇంపార్టెంట్. ఇంకొకటి పత్రం పుష్పం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యా ప్రహృతం ప్రయతాత్మనః. అంటే భగవంతునికి ఏం ఇవ్వచ్చు మనము? పత్రం అంటే లీఫ్. మనం భగవంతుడికి లీఫ్ ఇచ్చినా భగవంతుడు హ్యాపీ అయిపోతాడు. తర్వాత పుష్పం, ఫ్లవర్ ఇచ్చినా సరే భగవంతుడు హ్యాపీ అవుతాడు. తర్వాత ఫలం అంటే ఫ్రూట్ ఇచ్చినా గానీ హ్యాపీ అయిపోతాడు. తోయం, ఇవన్నీ ఏం లేవా? ఇంట్లో మంచి ఫ్రెష్ వాటర్ తీసుకొని వెళ్ళి భగవంతుడికి ఆఫర్ చేస్తే కూడా భగవంతుడు హ్యాపీ అయిపోతున్నాడు అన్నమాట. ఇంతకంటే సింపుల్ పర్సన్ మనకు దొరుకుతారా ఇంకెవరైనా? ఇంతకంటే సింపుల్ పర్సన్ హ్యాపీ, ఈ సింపుల్ ఈజీ వేలో ఒక వ్యక్తిని హ్యాపీ చేయాలి అంటే అది కేవలం
భగవంతుని మాత్రమే హ్యాపీ చేయొచ్చు. వేరే ఎవరిని హ్యాపీ చేయాలన్నా సరే మెటీరియలిస్టిక్ థింగ్సే కావాలి. అర్థమైందా? అందుకనే మనం ఎప్పుడైనా సరే మన బెస్ట్ ఫ్రెండ్గా ఎవరిని ఎంచుకోవాలంటే జగన్నాథుని ఎంచుకోవాలి. ఆయన చెప్పింది చేయాలి. ఏమేం చెప్పిండు ఆయన? నిర్మాణ మోహ జిత సంగ దోష ఆధ్యాత్మ నిత్య వినివృత్త కామ సుఖ దుఃఖ సంజ్ఞై గచ్చంతి ఆమోడ. ఇవన్నీ చేస్తే ఏమైతాం? మనము ఆమూఢ అవుతాం. ఏమైతాము? అంటే ఫూలిష్ మెంటాలిటీ నుంచి బయటకు వస్తాం. ఓకే, అప్పుడు భగవంతు దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నం చేయొచ్చు. ఇక్కడికి క్లోజ్ చేస్తాం. వంచ కల్పతరోభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంతకోటి వైష్ణవ వృందికి పతిత